జల స్నానము. ఇప్పుడు గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకురు అష్టనదుల యందు ఈ సప్త సముద్రం ఎక్కడైనా స్నానం చేసుకోండి. ఇది దీనివల్ల కూడా వెళ్ళి ఆ నదుల యందు స్నానం చేస్తే పాపాలు పోతాం. ఈ రెండో విధమైన స్నానము మంత్రస్నానము, జల స్నానము. ఆ మంత్రస్నానము మంత్రము ఉచ్చరించే శక్తి లేదు, ఆ పుణ్యతీర్థములు యందు స్నానం చేసే శక్తి లేదు. ఇంకా ఏం చెయ్యాలా అంటే విభూతి స్నానము. విభూతి తీసుకొని ఎవరైతే విభూతి మొత్తము ఒక చెంబులో బకెట్లో వేసుకొని మొత్తం స్నానం చేసుకోండి, లేదా అంతా పూసుకోండి, లేదా 12 స్థానములు యందు పూసుకుంటూ శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకవశ్యకరం పుంసాత్ భస్మం త్రైలోక్య పావనం